స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోను ఒక్కసారి చూసినట్లే బిగ్ బాస్ స్టేజ్ మీదకి నాగార్జున విచ్చేశారు. అయితే నాగార్జున గారు చాలా సీరియస్ గా ఉన్నట్టు ప్రోమోలో కనిపించింది. ఈ గిందులో భాగంగా ముందుగా తనుజ దగ్గరికి వచ్చి, తనుజ ఏం ఆడుతున్నావమ్మ, గేమ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ నువ్వు ఆట ఆడే విధానం చూస్తే సూపర్. ఏదైతే సంచిల్ టాస్క్ ఇట్టారో ఆ టాస్క్ లో ఎంత నెక్స్ట్ సెకండ్ కేవలం 2 minutes లో టాస్క్ ను కంప్లీట్ చేసావు. అది కూడా మంచి స్ట్రాటజీస్తో. ముందుగా 6 కేజీల బ్యాగులు 2 పెట్టేసి, తర్వాత 3 కేజీల బ్యాగును పెట్టేసి ఫైనల్ గా అయితే గనక విన్నర్ అయ్యి సెకండ్ ఫైనలిస్ట్ అయ్యావు, సూపర్ అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున తనుజాన్ని ఆకాశానికి ఎత్తేశారనే చెప్పాలి. ఈ కిందలో భాగంగానే ఇమాన్యుయల్ దగ్గరికి వచ్చి, ఇమాన్యుయల్ ఏది ఏమైనప్పటికీ నువ్వు గేమ్ అయితే చాలా బాగా ఆడతావు. ఇప్పుడు కాలు ఎలా ఉంది, బాగానే ఉందా? అవును, నీకు సంజన గారికి గొడవ ఏంటి అంటే అది కాదు సార్ అని చెప్పేలోపుకి ప్రోమో అయితే గనక కట్ చేసి, ఆ తర్వాత సంజన దగ్గరికి వెళ్ళి, సంజన నీకు సపోర్ట్ చేస్తేనే మంచోళ్ళు, సపోర్ట్ చేయలేదు అంటే చెడ్డోళ్ళు అనడం ఎంతవరకు కరెక్టో, నువ్వెలాగా టాస్కులు ఆడుతున్నావో ఇమాన్యుయల్ కూడా అలాగే టాస్కులు ఆడుతున్నాడు కదా. సో దానికోసం నువ్వు నీకు నచ్చినట్టు అనవసరంగా నేను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాను, నా కర్మ అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు కదా సంజన. ఇది నువ్వు మొదటిసారి కాదు, చాలా సార్లు నోరు వదిలేయడం అంటూ నాగార్జున చాలా సీరియస్ గా ఉన్నట్టు ప్రోమోలో కనిపించింది. ఇక చివరిగా డెమోన్ దగ్గరికి వెళ్ళి, డెమోన్ నీ గేమ్ ఎక్కడా కనిపించట్లేదు, రీతు వెళ్ళిన తర్వాత నీ గేమ్ పూర్తిగా పోయింది, ఇంకొక వారమే కదా ఉంది అని చెప్పి నీ గేమ్ మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేసి అందరిలాగా కనీసం టాప్ 3లో అన్నా ఉంటావేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ నువ్వు ఎక్కడా కూడా నీ టాస్క్లు ఆడే విధానం పూర్తిగా మర్చిపోయావంటూ, ఎందుకు నువ్వు టాస్క్లు ఆడలేదు అంటూ ప్రోమోని అయితే ముగించేశారు. చూస్తుంటే ఈ రోజు వీకెండ్ వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని వదలలేదనే చెప్పాలి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.